జీవితంలో ఏదైనా దుఃఖం వస్తే ఇది నాటకమని తెలుసుకోలేకపోతున్నాం, అందుకే దుఃఖపడుతున్నాం. జీవితాన్ని రసమయం చేసుకుంటే దుఃఖం ఉండదు. దుఃఖానికి అతీతంగా ఎదగడానికి అది ఒక్కటే మార్గం. అది మనం గుర్తించడానికి ఇష్టపడం. ఇది పరమసత్యం, పరమసత్యం, నేను సత్యం, నా మొగుడు సత్యం, నా పిల్లల సత్యం, నాకున్న మేడలు మిద్దెలు పరమం సత్యం, నీకున్న దుఃఖం కూడా సత్యమే. వీళ్ళందరూ నా మాట వింటే నేను గర్వించడం సత్యం, వినకపోతే ఏడవడం సత్యం, ఇవన్నీ సత్యం అనుకోబట్టే జీవితం అంతా దుఃఖమే. ఇదంతా ఓ మిథ్య, ఇదో నాటకం. ఎవడు మాట ఎవడు వింటాడు ఇందులో? ఏదో మంచి జరగడం మనకు కావాలి, చెప్పే సలహా చెబుతాం, వింటే వింటారు, లేకపోతే లేదు. వినకపోతే మంచిది, వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంక చెప్పక్కర్లేదు. ఆ శ్రమ తప్పింది. జీవితాన్ని ఒక నాటకంగా భావించి ప్రతి సంఘటనని రసమయం చేసుకోగలిగితే రసభావ గృహప్రవేశం, కలిగే భావాలని అనుభవాలని రసభావాలుగా మార్చి ఆ గృహంలో ప్రవేశించే అవకాశం కలిగించవమ్మా జ్ఞాన